హలో అండి, ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, రైస్, బగారా అన్నం చికెన్ కానీ చాలా బాగుంటుందండి. బగారా అన్నం సాంబార్లోకి కానీ గుత్తంకాయలోకి కూడా చాలా బాగుంటుందండి. బగారా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక మూడు ఒక మూడు పచ్చిమిర్చి తీసుకోవాలండి. పచ్చిమిర్చిని అటొకటి ఇటొకటి కట్ చేసి పట్టుకుంటే సరిపోతుందండి. చిన్న చిన్నగా అవసరం లేదు, పెద్దగా ఒకటి కట్ చేస్తే రెండు అయ్యేలాగా చూడాలి అంతే. ఇప్పుడు అలాగే ఒక ఆనియన్ కట్ చేయాలి. మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలండి, అదే తీసుకున్నాను. అలా ఆనియన్స్ కూడా అలా కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ కూడా కట్ చేసుకోవాలండి. క్యారెట్ని పీల్ చేసి కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర ఆకును కూడా తీసుకోవాలండి. వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై గంజి పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకోవాలండి. ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి బగారా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలండి. సాజీరా, చెక్క, మొగ్గ, స్టార్ పువ్వు అండి, మరాఠీ మొగ్గ, ఇలాచీలు, లవంగాయలు, చెక్క ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బగారా సామాను వేసుకున్నాము కదండి, కొంచెం పువ్వు, ఇప్పుడు కొత్తిమీర ఆకు, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. లోపు రైస్ ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. రైస్ ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఇది మగ్గింది కదండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్కు 2 గ్లాసుల వాటర్ చొప్పున 4 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోండి, ఎందుకంటే అన్నం పొడి పొడిగా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుందండి అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకోవడం వల్ల. బగారా రైస్ వాటర్ మసిలి ఎసరు వచ్చేదాకా చూసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ ఎసరు వచ్చింది కదండి. అప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. చూడండి, ఆల్రెడీ రైస్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, పుల్లలు ఒక రైస్ అంటుకోకుండా చాలా టేస్టీగా చాలా బాగుందండి. అంతే. ఇప్పుడు వీటిపైన కొంచెం కొత్తిమీరకు, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ. ఇది చికెన్లోకి బాగుంటుందండి. వావ్, రైస్ చూస్తేనే నోట్లో నీరూరిపోతుంది కదా అండి. చూడండి, మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. దీనికి చికెన్తో యాడ్ చేసుకొని తింటున్నానండి. చికెన్ బగారా రైస్ కాంబినేషన్ వావ్, ఎమ్మి అండి. మీరు ట్రై చేయండి.